ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే చంద్ర, నువ్వే బెయిల్ తీసుకొని వాడినింటికి తీసుకురా. అలాగే అన్నయ్య. మీరందరూ కలిసి నన్ను ఆడుకోనివ్వట్లేదు కదూ. చెప్తా మీ సంగతి. అమ్మో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నాకు నిద్ర బాగా వస్తోంది. నేను పడుకుంటా. పడుకో అక్క, పడుకో. అమ్మో, ఇంకా అందరూ ఉన్నారు. చెప్తా మీ సంగతి. మావయ్య, మా మమ్మీకి ఏమైంది మావయ్య? మావయ్య, మా మమ్మీ ఏది చెప్పు మావయ్య. మావయ్య. అరే దీపక్, నువ్వు ఏ తప్పు చేయలేదని నమ్మి నేను బయటికి తీసుకురాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అమ్మ పక్కన నువ్వు ఉంటే బాగుంటుందని బయటికి తీసుకొచ్చాను. మా మమ్మీకి ఏమైంది మావయ్య? ఏమైంది మావయ్య? అత్తయ్యకి పిచ్చి పట్టింది దీపక్. చిన్నపిల్లలా ప్రవర్తిస్తోంది. ఇల్లంతా చిందరవందరగా చేస్తోంది. దగ్గరికెళ్తే దవడ పగిలేలా దంచి కొడుతోంది. మావయ్య, మా మమ్మీకి పిచ్చి పట్టడం ఏంటి మావయ్య? రూప ఏముంటుంది మావయ్య? రూప చెప్పింది నిజమే దీపక్. అయ్యో మావయ్య, మమ్మీ ఎక్కడుంది మావయ్య? రూమ్ లో రెస్ట్ తీసుకుంటుంది. మమ్మీ, 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 మమ్మీ. Johnny, Johnny, yes, Papa. Eating sugar na, Papa. Pa! అత్తయ్య, సారీ మమ్మీ, ఆ మందారం మీద చేయాలనుకున్న ప్రయోగం పొరపాటున నీ మీద జరిగిపోయింది. మందారాన్ని పిచ్చిదాన్ని చేయాలనుకుంటే నిన్ను పిచ్చిదాన్ని చేసేశాను. మమ్మీ, నీకేం కాదు. నన్ను క్షమించు మమ్మీ. మమ్మీ, మమ్మీ. ఎవరా నువ్వు? నన్ను మమ్మీ అని పిలుస్తున్నావు? నువ్వే డాడీవి, నువ్వే తాతవి. నేను మమ్మీనేంట్రా? సచ్చినోడు, సచ్చినోడు, సచ్చినోడా. అది కాదు మమ్మీ, అలా పిచ్చిదాన్ని మాట్లాడదు మమ్మీ. ప్లీజ్ మళ్ళీ మమ్మీ అంటావా? నిన్ను అయ్యో మమ్మీ, చచ్చిపో. మమ్మీ, మమ్మీ. అక్క, అక్క రా ఇటు. మమ్మీ అంట. ఏంటక్క ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను అదే అడుగుతున్నాను. మీరందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను ఆడుకుంటుంటే ఆడుకోనివ్వడం లేదు, నిద్రపోతుంటే నిద్రపోనివ్వడం లేదు. ఇదిగో వీడొచ్చి నన్ను మమ్మీ 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 అంటున్నాడు. నేను వీడికి మమ్మీనా? చెప్పు. అంటే ఈయన మీ కన్న కొడుకే అత్తయ్య. మళ్ళీ ఏం చేస్తున్నారు? మమ్మీ, అక్క అయ్యో, ఏయ్
నేను చిన్న పిల్లని అని చెప్తున్నా కూడా నన్నత్తయ్య అంటావంటే నిన్ను అసలు నీకు తెలుసా నీకు తెలుసా నాకు ఇంకా పెళ్లి కాలేదు. అలాంటిది వీడు నా కన్న కొడుకుంటున్నారు. నీకెన్న పిచ్చి పట్టిందా? పిచ్చ మొహందానా? నీకే పిచ్చి పట్టిందే పిచ్చి మొహందానా. అక్క ఎలాగూ నిద్రలేచావు కదా, భోంచేద్దు గాని రా అక్క. ఇంతకీ నువ్వెవడివిరా? రే ముందుట్రా రా. ఆహా, నేను రాను. రే రమ్మంటుంటే ఆహా, నేను రాను. అదే అక్క, ఆకలిగా ఉందేమోనని అలా అడిగాడంతే. ఆ, ఎవరో పిలిస్తే నేను తిన్ను. నాకు తినాలి అనిపిస్తేనే నేను తింటాను. ఉమ్, ఉమ్. ఇదిగో మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, నీకు కూడా. ఇదిగో నన్ను అత్తయ్య, మమ్మీ, అక్క అనిలా పిలవద్దు. మరి కాల్ మీ పాపా, చిన్న పాప. ఆ, ఈ పాపకి ఇప్పుడు నిద్ర వస్తుంది. పాప బజ్జింటుంది. అందరికి నేను కావాలి. పాపకి నిద్ర వచ్చింది. మావయ్య అసలు మమ్మీ అసలు ఏం జరిగింది మావయ్య? ఏవైందో ఏంటో తెలియదు దీపక్. అందరూ హ్యాపీగా హోలీ ఆడుతుంటే సడన్ గా అక్క కళ్ళు తిరిగి పడిపోయింది. కానీ కంగారు పడాల్సిందేం లేదు. డాక్టర్ గారికి చూపించాం. భయపడేంత ప్రమాదకరమైన విషయం కాదన్నారు. చూడు, నువ్వు మీ అమ్మకి తోడుగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. అలాగే మావయ్య, మమ్మీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సరే, జాగ్రత్త. దీపక్, వదిన గారిని కదిలించకుండా ఉంటే చాలు, సైలెంట్ గానే ఉంటారు. ఏ మాత్రం కదిలించినా కళ్ళు తాగిన కోతిలాగా విర్రవీగిపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఉమ్. ఏమండి, అత్తయ్య లాంటి మంచి మనుషులకే దేవుడు ఇలా చేస్తాడు. అత్తయ్యకి ఇలా అయినప్పటి నుంచి దీపు రూమ్లోంచి బయటికి రావడానికే భయపడుతున్నాడు. అత్తయ్య తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. అప్పటి వరకు అత్తయ్యతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే. మందరం ఆగు, నేను వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.